పిఎంసి ప్రేక్షకులకు నా నమస్కారాలు. అలాగే గురుదేవులైన పితామహ పత్రిజీ గారికి నమస్కారాలు. నా పేరు బ్రహ్మర్షి దేవరపల్లి గోపాలరెడ్డి. మాది ధర్మవరం. భగవద్గీత ధ్యానాన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. కర్మయోగాన్ని గురించి తెలుసుకుంటున్నాం. ఆ కర్మయోగం గురించి, ఆ కర్మల్లో ఎలా మనం బంధించబడతాము, సకామ కర్మల ద్వారా మానవుడు ఎలా బంధించబడతాడు, నిష్కామ కర్మ ద్వారా ఎలా విడుదల అవుతాడు అనే దాని గురించి నిన్న ఎపిసోడ్లో తెలుసుకున్నాం అని చెప్పి, యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపచ్చిత వేదవాదరతా పార్త నాణ్యదస్థితివాదిన కామాత్మన స్వర్గపర జన్మకర్మ ఫలప్రదం క్రియా విశేష బహుళం భోగైశ్వర్య గతిం ప్రతి భోగైశ్వర్య ప్రసక్తానం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మక బుద్ధి సమాధౌన విధీయతే అనే శ్లోకంలో ఈ 3 శ్లోకాల గురించి మనం తెలుసుకున్నాము నిన్న ఎపిసోడ్లో. ఓ అర్జున, వివేకహీనులైన జనులు ప్రాపంచిక భోగములందే తలమునకలయిందురు. అట్టివారు కర్మఫలమును ప్రశంసించి వేదవాక్యముల యొక్క బాహ్యార్థములందే ప్రీతిని వహింతురు. వాటి అంతరార్థముల జోలికి పోరు. స్వర్గమునికి మించినది ఏది లేదనియు అదే పరమ ప్రాప్యమనియు భావింతురు. వేదములంద ఆసక్తితో వివిధ సకామ కర్మలను ప్రోత్సహించుచు ప్రీతిని గూర్చి ఇచ్చక పలుకులు బలికెదరు. ఈ ఇచ్చక మాటల ఉచ్చులోబడిన భోగైశ్వర్యాసక్తులైన అజ్ఞానుల బుద్ధులు భగవంతుని లక్ష్యముగా గల సమాధి యందు స్థిరముగా ఉండవు అనేటటువంటి శ్లోకాలకు మనం అర్థం చెప్పుకుంటూ వచ్చాం. ఎందుకు అంటే వేదము ఎక్కువగా కర్మకాండనే బోధిస్తుంది. అంటే కర్మకాండ మూడు కాండలు ఉంటాయి. కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ అని. అయితే కేవలం మానవులు మొత్తం కర్మకాండనే పట్టుకుంటారు. మానవులకు పరమలక్ష్యము జ్ఞానకాండే. ఎందుకంటే మానవుడు తరించాల్సింది ఒక్కసారి పొందితే ఇక పొందాల్సింది మిగలంది ఏదైనా ఉంది అంటే అది జ్ఞానమే. ఆత్మజ్ఞానం తర్వాత ఇక పొందాల్సింది కానీ పొందబడంది కానీ ఏది ఉండదు. సర్వము పొందినట్టే. సర్వాన్ని సంపాదించిన, సర్వాన్ని సాధించిన ఆత్మజ్ఞానం కలగనంత వరకు వాడికి విముక్తి లేదు, ముక్తి అనేది రాదు. కాబట్టి పరమలక్ష్యం మానవ జన్మకి ఏదైనా ఉంది అంటే అది జ్ఞానకాండే. ఆ జ్ఞానకాండలో మాత్రం అడుగు పెట్టాడు మానవుడు. అందుకే వేద జడులను నిరసించాడు ఇక్కడ. ఎందుకంటే వేదంలో ఉన్నటువంటి మొదటి భాగాన్నే పట్టుకొని దాంట్లోనే తలమునకలు అవుతూ ఉంటారు మానవులు. ఇది కొంచెం ఎవరు సంస్కృత పండితులు చాలామంది దాని గురించి ఉత్తేజితంగా చెప్తూ ఈ కర్మకాండ గురించి ఎక్కువగా బోధిస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి వారి వల్ల అక్కడే మానవుడు ఇరుక్కుపోతున్నాడు. అక్కడి నుంచి ఇరుక్కుపోకూడదనే ఉద్దేశంతోనే ఆయన ఈ వేదవాద రతులు అని చెప్పాడు. వేదాలను గురించి వాదించి దానికంటే గొప్పది శబ్దభండాగారాలే గొప్పవి అనేటటువంటి విషయాన్ని వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేస్తూ వచ్చి దానిలోనే మానవులు నిరికిచ్చారు అని. అంటే చాలామంది వేదాలను నిరసించినాడు భగవానుడు అంటారు. వేదాన్ని నిరసించలే, వేద జడులను. ఎక్కడైతే ఏ స్థానం, ఇప్పుడు ఫస్ట్ క్లాస్ చదవడం తప్పు కాదు, ఫస్ట్ క్లాసులోనే కూర్చోవడం తప్పు. ఫస్ట్ క్లాస్ అయిన తర్వాత సెకండ్ క్లాస్ ఉంటుంది. ఆ సెకండ్ క్లాస్ గురించి ఆలోచన లేదు. థర్డ్ క్లాస్ అట్లా స్టెప్ బై స్టెప్ పైకి రావాలి. అయితే రాలే మానవుడు. ఎందుకంటే ఇక్కడిక్కడే దీంట్లోనే తిప్పుతూ సంసారంలో తిరుగుతూనే ఉన్నాడు. చావు పుట్టుకల మధ్య నలుగుతూనే ఉన్నాడు. ఆత్మజ్ఞానం కలగనంత వరకు పుడుతుండాల్సిందే, సస్తుండాల్సిందే. కాబట్టి ఇది విషయము సరైన విషయం కాదు అనే ఉద్దేశంతోనే ఆ వేద జడులను కూడా అక్కడి నుంచి ఇరుక్కుపోయిన వాళ్ళను పైకి తేవాలనే ఉద్దేశంతోనే కృష్ణ భగవానుడు ఇక్కడ వేద జడులను నిరసించాడు అని చెప్పి అర్జున్ని కూడా చెప్తున్నాడు. అది మొత్తము వేదమే గొప్పది, ఇంక దీనికంటే వేద పండితులు చెప్పిందే గొప్పది అని మీరు అనుకోవద్దండి. అక్కడి నుంచి పైకి రావాలి అని చెప్పి నువ్వు అర్జున, నువ్వు ఆ విషయాల పట్ల, వేదం పట్ల కానీ వేద విషయాల పట్ల కానీ వాటి ఆసక్తిని త్యజించు అని ఇక్కడ చెప్తాడు. ఇక్కడ కూడా త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ అంటాడు. ఓ అర్జున, వేదములు సత్వరజస్తమో గుణముల కార్యరూపములైన సమస్త భోగములు గూర్చి వాటిని పొందవలసిన సాధనలను గురించి ప్రతిపాదించును. నీవు ఆ భోగముల ఎడలను వాటి సాధనలందును ఆసక్తిని త్యజింపుము. ద్వంద్వములకు అతీతుడు కమ్ము, నిత్యుడైన పరమాత్మ యందే స్థితుడవు కమ్ము అంటాడు ఈ శ్లోకంలో. ఏమంటాడు?
ఓ అర్జున, వేదములు సత్వరజస్తమో గుణముల కార్యరూపములైన సమస్త భోగములను గూర్చి వాటిని పొందుటకై చేయవలసిన సాధనలను గూర్చి ప్రతిపాదించును. నీవు ఆ భోగములేడలను వాటి సాధనలందును ఆసక్తిని త్యజింపుము. సుఖదుఖ ద్వంద్వములకు అతీతుడవు కమ్ము. నిత్యుడైన పరమాత్మ యందే స్థితుడవు కమ్ము. ఎంతసేపు సుఖదుఖాల మధ్య నలిగేటటువంటి విద్యనే మనము ఆ జ్ఞానమునే తీసుకొని అక్కడే తిరుగుతున్నాం. కానీ వాటికి అతీతమైన గుణాతీతమైనటువంటి స్థితిని గురించి ఆలోచన రాలేదు అని చెప్పి అర్జునునే చెప్తున్నాడు. ఓ అర్జున, వేదములు సత్వ రజస్తమో గుణముల కార్యరూపములైన సమస్త భోగములను గూర్చియు వాటిని పొందుటకై చేయవలసిన సాధనలను గూర్చియు ప్రతిపాదించును. నీవు ఆ వేదములందును వాటి సాధనలందును ఆసక్తిని త్యజింపుము. ద్వంద్వములకు సుఖదుఖ ద్వంద్వములకు అతీతుడవు కమ్ము. నిత్యుడైన పరమాత్మ యందే స్థితుడవు కమ్ము అంటున్నాడు. వేదాల్లో ఎన్నో కర్మలకు ఎన్నో ఫలితాలు చెప్తాడు. కర్మకాండంతా ఇది చేస్తే ఇంత వస్తుంది, అది చేస్తే అంత వస్తుంది, ఇది చేస్తే ఆ లోకం వస్తుంది, ఈ లోకం వస్తుంది. వాస్తవంగా అవన్నీ పుణ్యఫలాలే, ముక్తి కాదు. అంటే ఆత్మఫలం దొరకదు అక్కడ. కాబట్టి ఆత్మజ్ఞానం పొందనంత వరకు వాడికి విముక్తి లేదు. కాబట్టి విముక్తి కోసం నువ్వు ప్రయత్నించు అర్జున అని చెప్తున్నాడు. సత్వ రజస్తమో గుణముల కార్యరూపములైన సమస్త భోగములను గూర్చి 3 గుణాలకు వాటి ఫలితాలు పట్టుకుంటాయి. ఆయా గుణాన్ని బట్టి వాడి కర్మలను బట్టి వాటి ఆ కర్మ ఫలితాలు వాళ్ళకు వస్తూనే ఉంటాయి. అయితే సత్వగుణం పుణ్యాన్ని, అదేవిధంగా రజోగుణం పాపాన్ని, అదేవిధంగా తమోగుణం అజ్ఞానాన్ని ఎప్పుడు ప్రేరేపణ కలిగిస్తూనే ఉంటాయి. ఈ 3 దానిలోనే ఆయా కర్మలు చేస్తాడు, ఆయా ఫలితాల్లో ఇరుక్కుంటూనే ఉంటాడు మానవుడు. మళ్ళీ ఆ కర్మలు ఆ ఫలితానికి తను ఆ కర్మానుభవం పొందుతాడు. తర్వాత మళ్ళీ కొత్త కర్మలు చేసుకుంటూనే ఉంటాడు. ఇలా దీంట్లోనే తిరుగుతూ ఉంటాడు. కాబట్టి నువ్వు వాటి సాధనల యందును వాటి ఫలముల యందును ఆసక్తిని త్యజింపుము అంటాడు. ఆ సాధనలే నీకు వద్దంటాడు. ఎందుకంటే యోగ బుద్ధితో యోగాన్ని మాత్రమే ఇక్కడ పూర్తిగా ఆయన ప్రపోజ్ చేస్తున్నాడు. ఈ ఎక్కువగా వేదము కాదు, యోగము. యోగ బుద్ధితోనే ముక్తి నువ్వు పొందుతావు అర్జున. వాటిలో నువ్వు ఎన్ని దినాలు తిరిగినా కూడా నువ్వు పొందే అవకాశాలు లేవు. మోదుగు పువ్వులు ఉంటాయి, అవి చాలా అందంగా ఉంటాయి. మోదుగు చెట్టుకు పువ్వులు పుష్పవాణి అంటారు. అంటే పుష్పం అంటే అంత అందంగా. ఈ వేద పండితులంతా కూడా ఎక్కువ పుష్పవాణి పలుకుతారు అంటాడు. అంటే ఆ పైన ఆ పుష్పాలు మోదుగు పువ్వులు ఎట్లా ఉంటాయో అట్లా వీళ్ళ మాటలు కూడా అంత ఆకర్షణీయంగా ఉంటాయంట, అంత రమణీయంగా ఉంటాయంట. మాటలు మాత్రం రమణీయంగానే ఉంటాయి. వాటి ఫలాలు ఉంటాయి, దానికి కాయలు ఉంటాయి. ఆ పరమ చేదవి కాయలు చూసేకి మాత్రం ఆ చెట్టు పుష్పాలు మాత్రం చాలా అందంగా ఉంటాయి. అదేవిధంగా ఈ ఇహపర సుఖాలు ఉన్నాయి, ఈ భోగాలు ఉన్నాయి, ఇవన్నీ అశాశ్వతము. తర్వాత కొంచెం సేపు సుఖాన్ని ఇస్తాయి, తర్వాత దుఃఖాన్ని మిగిల్చి వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి నువ్వు వాటిపైన ఇంద్రియ సుఖాలు అనేటివన్నీ, ఇంద్రియ భోగము అనేది శాశ్వతంగా ఉండదు. మనిషిని సుఖపెడుతుంది, ఆ సుఖానికి తగ్గట్టుగానే మళ్ళా దుఃఖాన్ని కూడా అందుకుంటూనే ఉంటుంది. కాబట్టి అర్జున, దీన్ని నువ్వు వదిలేయి అని చెప్తాడు. చెప్తే అర్జునుడికి డౌట్ ఏమి, సరే వేదకర్మలన్నీ వదలమని చెప్తుండావు కృష్ణ, వేదకర్మలు వదిలేసాననుకో నేను ఎక్కడికి వెళ్తా? పుణ్యం ఉంటే స్వర్గం అని ఉంటుంది, ఈ లోకంలో సుఖాలు భోగాలన్నీ ఉంటాయి. కావున ఈ సుఖభోగాలు అనుభవిస్తాం. ఈ యజ్ఞయాగాదుల వల్ల, దాన ధర్మాదుల వల్ల ఇవన్నీ చేస్తే మనం హ్యాపీగా ఆనందంగా జీవించవచ్చు కదా. ఈ లోకంలో కానీ తర్వాత ఆ పుణ్యంతో పరలోకాల్లో కానీ స్వర్గభోగాలు అనుభవించవచ్చు. అయితే ఈ భోగాలన్నీ దూరం అయిపోతాయి కదా, ఏది యోగబుద్ధితో. ఎందుకంటే యోగబుద్ధితో కర్మ చేస్తే ఫలితాన్ని ఆశించొద్దు అంటావు. యోగబుద్ధి అంటే ఫలితాన్ని ఆశించకపోవడం. ఫలితాన్ని ఆశించకుండా చేస్తే భోగం ఎక్కడుంటుంది? ఫలితము మనం చేసిన పనికి ఫలితము మనం తీసుకుంటేనే, ఆ ఫలితాన్ని అనుభవిస్తేనే మనకు సుఖాలు వస్తాయి. ఫలితాన్ని వదిలిపెట్టు అంటున్నావు. ఫలితాన్ని వదిలితే వాడికి అందులోనూ
ఫలితాన్ని వదిలిపెట్టు అంటున్నావు. యజ్ఞయాగాదులు కర్మలు చేయకపోతే దేవతలకు ప్రకోపం కలిగిస్తాం అంటే దేవతలు కూడా ఆగ్రహిస్తారు కదా. యజ్ఞాలు యాగాదులు అవన్నీ చేస్తుంటేనే దేవతలు కూడా యజ్ఞకర్మలో మనము దేవతలను సంతృప్తి పరిస్తేనే ఆ దేవతలు కూడా మనల్ని సంతృప్తి పరుస్తారు, మన అనుగ్రహిస్తుంటారు. మనం వాళ్ళని సంతృప్తి పరచకపోయినామనుకో యజ్ఞాల ద్వారా వాళ్ళు ప్రకోపిస్తారు కదా, వాళ్ళు కోపిస్తారు కదా, వాళ్ళ ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది కదా కృష్ణ. అంటే అది మామూలు విషయం, ఒక యోగ సాధన విషయంలో కాదు అని చెప్తున్నాడు. ఎందుకంటే యోగ సాధన చేసేటప్పుడు ఎప్పుడైతే యోగ సాధన మొదలుపెట్టాడో ఆ క్షణం నుంటినే వాడి స్థితి అపారంగా ఉంటుంది అంటాడు. వాని స్థితి అద్భుతంగా ఉంటుంది. చెప్పాడు కదా, నేహవిక్రమణాస్వస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయితే మహతో భయాత్ అని. యోగ మార్గమందు ఎంతవరకు కృషి చేసినా అంతకు తగిన ఫలితం లభించును. నడుమ విరమించినను విపరీత ఫలితములు కలుగవు. కొద్దిగా అనుష్ఠించినను సంసార మహాభయము నుండి రక్షించును అని. కొద్దిగా నువ్వు చేసినా దాని ఫలితం మాత్రం అపారంగా ఉంటుంది అర్జున అని ముందే చెప్పాడు కదా ఈ సాంఖ్యంలోనే. కాబట్టి నువ్వు భయపడాల్సిన పని లేదు అని చెప్పి, ఒకవేళ ఆ బ్రహ్మజ్ఞానం కోసం నువ్వు తప్పిస్తే, ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందితే దానివల్ల వచ్చే ఉపయోగం అంతా ఇంత కాదు అర్జున. ఆ బ్రహ్మజ్ఞానికి దీనిలతో ఎటువంటి ప్రయోజనము లేదంటాడు. ఏదానిలతో ఈ ఇంద్రియ భోగాలు కానీ, ఇంద్రియ సుఖాలు కానీ, ఈ యొక్క సమస్త లోకాల భోగాలు కానీ ఏవి వానికి చెరికి పిప్పి లాంటివే. కలకండకొండ దొరికినకి చెరికి పిప్పితో ఎంత అవసరం ఉంటుందో అంతే అవసరం ఈ విషయ భోగాల పట్ల. కాబట్టి ఆ భోగాల కోసం నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు అర్జున అని చెప్పి చెప్తున్నాడు. యావనార్థ ఉదపానే సర్వత సంప్లోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానత అంటాడు. అన్ని ఎడలా జలమయమై ఉన్నప్పుడు నూతి ఉపయోగం ఎంతో, వివేకయోగ బ్రహ్మజ్ఞానికి వేదంలో అంతే ప్రయోజనము అంటాడు. ఎక్కడ చూసినా నీళ్ళు ఉన్నాయనుకో, జీవనదులే వారుతాడాయనుకో ఊరు చుట్టూ, వాడికి బావులతోనూ గుంటలతోనూ చెరువులతోనూ ఏం పని ఉంటుంది? ఎంత పని ఉంటుంది? ఏం పని ఉంటుంది? ఏవి చెరువులు నీళ్లు పొలాలకు పంట పెట్టుకోవడానికి పనికొస్తాయి, గుంతలు ఏదన్నా బట్టలు ఉతుక్కోవడానికి పనికొస్తాయి, బావులు నీళ్లు తాగడానికి పనికొస్తాయి. ఒక జీవనదే మన ఇంటి పక్క ఉంది అంటే అది ఎందుకు పనికొస్తుందంటే అన్నిటికీ పనికొస్తుంది, సర్వస్వానికే పనికొస్తుంది. అది ఒక జీవనది లాంటిది. ఇక అక్కడ వాడి కరువు కాటకం అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. కాబట్టి అర్జున యావనార్థ ఉదఃపానే సర్వత సంప్లోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానత అంటాడు. అన్ని ఎడలా జలమయమై ఉన్నప్పుడు నూతి ఉపయోగం ఎంతో, వివేకయోగ బ్రహ్మజ్ఞానికి వేదములంతే ప్రయోజనము. ఈ వేదకర్మల వల్ల వచ్చే ఫలాలన్నీ కూడా ఒక బ్రహ్మజ్ఞానం పొందిన తర్వాత బ్రహ్మజ్ఞానికి ఇది ఆ చెరువులతోనూ, మన ఇంటి పక్క జీవనది పారుతుంటే ఆ జీవనదే మన ఇంటి పక్కన ఉంటే ఆ బావులతోనూ గుంతలతోనూ చెరువులతోనూ ఎంత ఉపయోగం ఉంటుందో అంతే ఉపయోగం ఉంటుంది. దాంతో ప్రయోజనం ఏముంటుంది? ఏ ప్రయోజనము ఉండదు. కాబట్టి వేద కర్మల ద్వారా నీకు లభించేటటువంటి పుణ్యఫలం కూడా ఆ బ్రహ్మజ్ఞానికి అంత తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఒక మామిడి చెట్టు వేసుకున్నాము సార్ మన ఇంటి ముందర. ఎందుకు వేసుకుంటాం మామిడి చెట్టు? ఎందుకు వేసుకుంటాం? మామిడికాయల కోసం వేసుకుంటాం. మామిడికాయల కోసం వేసుకున్న మామిడి చెట్టు మామిడికాయలకు మాత్రమే పనికి వస్తుందా? వేరేం దానికి పనికి రాదా? మన లక్ష్యం మామిడికాయలకే అయినా దాని ఫలితాలు మాత్రం వేరువేరుగా ఉంటాయి. అవాంతర ఫలితాలు అంటారు. వాడు కోరడు, వాడేసేది కాయల కోసమే అయినా వాడికి వచ్చే ఫలితాలు మాత్రం వాడు అడక్కోకునే వస్తాయి. ఎట్లా వస్తాయి? ఒక ఇంటి ముందు చెట్టు వేస్తే చెట్టు పెరిగింది అంటే ఆటోమేటిక్గా మొట్టమొదట మనకు లభించేది ఆక్సిజన్. ఆక్సిజన్ కావాల్సినంతగా అందిస్తుంది ఆ చెట్టు. తర్వాత నీడను ఇస్తుంది, తర్వాత ఆకులు ఇస్తుంది, తర్వాత మంచి వాసనని ఇస్తుంది పుష్పాలు పూసి, తర్వాత పళ్ళు ఇస్తుంది. ఇన్ని రకాల అవాంతర సుఖాలు అవి ఆటోమేటిక్గా నువ్వు వేసింది మామిడి కాయల కోసం, మామిడి పండ్ల కోసమైనా ఫలితాలు మాత్రం ఎన్నో రకాలుగా వస్తాయి. అదేవిధంగా బ్రహ్మజ్ఞాని ఆత్మానందం కోసమే ఆ పని చేసిన ఈ సుఖాలన్నీ కూడా ఆటోమేటిక్గా పక్కనే ఉంటాయి. అయినా వానికి దానిపైన దృష్టి ఉండదు. ఎందుకంటే ఆ బ్రహ్మానందాన్ని అనుభవించే వ్యక్తికి ఈ ఇంద్రియ భోగాలు, ఈ ఇంద్రియ సుఖాలు వాడికి ఏమాత్రము లెక్క కాదు. దానివైపు కన్నెత్తి కూడా చూడడు. కాబట్టి అర్జున, నువ్వు యోగివికా అని చెప్తున్నాడు ఇక్కడ. యోగివికా అని. కాబట్టి కర్మ చేయి,
ఫలితాన్ని మాత్రం ఆశించొద్దు. చెప్పిందే చెప్పినట్టు అనిపిస్తుంటుంది మనకు భగవద్గీతలో. ఎందుకంటే కోణం మార్చి కోణం చెప్తుంటాడు. ఇది కర్మయోగం కూడా కాదు, ఇది సాంఖ్యము. సాంఖ్యంలోనే అంటే సాంఖ్యయోగంలో మొత్తం భగవద్గీత జ్ఞానాన్నంతా ఇమిడ్చాడు. ఇక్కడ సూత్రప్రాయంగా చెప్తూ మళ్ళా కర్మయోగం లేకపోయినప్పుడు దీని గురించి మళ్ళీ విపులంగా చెప్తాడు. ఈ 18 అధ్యాయాల్లో ఈ అధ్యాయంలో ఉండేటటువంటి ఆ సూత్రప్రాయంగా ఉండేటువంటి జ్ఞానాన్ని విపులంగా చెప్తూ వెళ్తాడు. అదేవిధంగా ఇక్కడ కూడా ఎంత ఒక చోట చెప్పి వదిలేయచ్చు. ఇంకా అర్జున కర్మ చేయి, ఫలితాలను వదిలేయి అని ఒక మాటతో చాలించలే. శ్లోకం మీద శ్లోకం మళ్ళా దాన్ని తిరగేసి మళ్ళేసి చెప్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఒక్కసారి ఆ జ్ఞానం వంటబడితే, ఒక్కసారి ఆ జ్ఞానం మనకు తలకెక్కితే, అవగాహన పడితే ఇక మన జన్మ ధన్యమవుతుంది. కాబట్టి దానికోసం ప్రయత్నించమని చెప్తున్నాడు భగవానుడు. కర్మణ్యే వాధికారస్తే మా ఫలే సుఖదాచన మా కర్మ ఫలహేతుర్భూహు మాతే సంగోస్త్వ కర్మని అంటాడు. కర్మలు ఆచరించుటేందే నీకు అధికారము గలదు కానీ వాటి ఫలితముల పైన లేదు. అట్లని కర్మలు చేయటం మానరాదు, నువ్వు కర్మఫలమునకు కారణము కారాదు అంటాడు. ఇక్కడ కర్మలు చేయుటేందే నీకు అధికారము కలదు కానీ వాటి ఫలితముల పైన లేదు. అట్లని కర్మలు చేయటం మానరాదు, నువ్వు కర్మఫలమునకు కారణము కారాదు. ఫలితాన్ని నువ్వు చేసే కర్మను బట్టి ఫలితం ఆటోమేటిక్గా వస్తుంది. నువ్వు కోరిన వస్తుంది, నువ్వు కోరకుండా వస్తుంది. నువ్వు ముందెళ్తా అంటే నీ నీడ నువ్వు రా అని పిలవాల్సిన అవసరం ఉండదు. ఆటోమేటిక్గా నువ్వు వెళ్తా అంటే నీ నీడ కూడా నీ వెంట వస్తూనే ఉంటుంది. అదేవిధంగా నువ్వు కర్మ చేస్తూ ఉంటే ఫలితాలు అవి ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి. నువ్వు కోరితేనే వస్తాయని నీకు భ్రమ, అంతే. నువ్వు కోరాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే నువ్వు కోరలేదో అది యోగంగా మారుతుంది. ఫలితాన్ని కోరినంత వరకు సకామ కర్మగానే ఉంటుంది, అది నిష్కామ కర్మ కాదు. నిష్కామ కర్మే యోగం అవుతుంది. ఆ యోగము ద్వారానే చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి ద్వారానే ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానం ద్వారానే మోక్షం సంభవం. కాబట్టి మోక్షాన్ని అనుభవించాలి అంటే అర్జున నువ్వు ఖచ్చితంగా కర్మ చెయ్యాలి. ఫలితాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి, నీకు అర్థం అవ్వాలి. కర్మ నేను చేయడం వరకే నాకు హక్కు, ఫలితము ఇది రావాలి అనేది ఆ చేసే కర్మను బట్టి, తర్వాత పూర్వజన్మ ప్రారబ్ధ కర్మలను బట్టి, ప్రారబ్ధానుసారంగా ఆ సంస్కారాలను బట్టి నీకు వస్తాయి. కాబట్టి నువ్వు చేయాల్సిన పని నువ్వు కరెక్ట్గా చేసావంటే దాని ఫలితం ఎక్కడా పోదు. ఓ అర్జున ఏం చెప్తున్నాడు ఇక్కడ? కర్మణ్యే వాధికారస్తే మా ఫలే సుఖదాచన మా కర్మ ఫలహేతుర్భూహు మాతే సంగోస్త్వ కర్మని. కర్మలు ఆచరించుట ఎందే అధికారము గలదు కానీ వాటి ఫలితముల పైన లేదు. అట్లని కర్మలు చేయుట మానరాదు, కర్మఫలమునకు నీవు కారణం కారాదు అంటున్నాడు. అంటే నువ్వు నాకు ఫలితాన్ని ఆశించడము అనేది, ఆశించినావంటే దానికి కారణం అవుతావు. నువ్వు ఆశించలేదంటే దానికి కారణం నీ పైన ఉండదు, ఫలితం మాత్రం వస్తుంది. కర్మణ్యే వాధికారస్తే మా ఫలే సుఖదాచన మా కర్మ ఫలహేతుర్భూహు మాతే సంగోస్త్వ కర్మని. కర్మలు ఆచరించుట ఎందే అధికారము కలదు కానీ వాటి ఫలితముల పైన లేదు. అట్లని కర్మలు చేయటం మానరాదు. చాలా మంది కర్మ ఫలితం రాదు అని కర్మల్నే వదిలేస్తారు. అలా కర్మలు అది వస్తుందో రాదో ఫలితము దానిపైన డౌట్తో సంశయాత్మలు ఉంటాయి కొన్ని. సంశయాత్మ వినశ్యతి అంటాడు భగవద్గీతలోనే. వాడికి నాశనమే కానీ ముందుకెళ్ళే అవకాశాలు ఉండవు. సంశయాత్మ ఈ ఫలితం రాదని పనే మానుకుండేవాడు తమోగుని అంటారు. అని తమోగుణంలో పడతాడు. ఎందుకంటే ఈ యొక్క మోక్ష మార్గానికి మార్గమే మూసుకుపోతుంది తమోగునికి, వాడికి ఇంక ప్రయత్నం లేదు. అదే రజోగుని ఫలాశక్తితో కర్మ చేస్తాడు. వాడికి ఎంతసేపు ఫలం ముందు పెట్టుకుంటాడు, ఫలితం వస్తుందంటేనే వాడు కర్మ చేస్తాడు. ఫలితం పైన ఆశతోనే కర్మ చేస్తాడు. అందుకే వాడు నిరంతరము ఫలాశక్తితోనే ఉంటాడు. అందుకే వాడు ఫలకృపణుడు అంటారు. అంటే ఫలం కోసం లోభి, కృపణుడు అంటే లోభి కిందకు వస్తాడు. వాడు ఫలకృపణుడు అంటాడు. నీకు ఫలాశక్తితో కానీ ఫలం పైన ఫలమే రాదని ఆసక్తి లేకుండా చేయడం కానీ రెండు కూడా మనిషికి వినాశహేతువులే. ఎప్పుడైతే పని చేయాలి, కర్తవ్యత దృష్ట్యా కర్మ చేయాలి, ఇది ధర్మమా అధర్మమా, ఇది నేను చేయాల్సిందా చేయకూడదా, ఇది నా స్వధర్మమా పరధర్మమా అని వాడు ఆలోచించి తన స్వధర్మాచరణలో కర్తవ్యం చేస్తూ ఫలితాన్ని ఆశించకుండా చేసినటువంటి వాడికి మాత్రమే చిత్తశుద్ధి కలుగుతుంది.
మెయిన్ పాయింట్ ఆత్మజ్ఞానం కలగాలంటే చిత్తశుద్ధి ముఖ్యమైంది. కాబట్టి అర్జున, చిత్తశుద్ధికి హేతువులు ఇవి. ఫలితాన్ని ఆశించకుండా యోగము అనేదే చిత్తశుద్ధికి మూలం. కాబట్టి యోగ కర్మ ద్వారానే చిత్తం శుద్ధి అవుతుంది. కాబట్టి నువ్వు చిత్తశుద్ధి కోసం ఫలితాన్ని ఆశించకుండా కర్మ చేయమన్నాడు ఇక్కడ. కర్మణ్యే వాధికారస్తే మా ఫలే సుఖదాచన మా కర్మ ఫలహేతుర్భూహు మాతే సంగోస్త్వ కర్మని. కర్మలు ఆచరించుట ఎందే నీకు అధికారము కలదు, కానీ వాటి ఫలితముల పైన లేదు. అట్లని కర్మలు చేయటం మానరాదు. ఫలితం రాదు కదా అని కర్మ చేయకపోతే తమోగుణం అవుతుంది. ఫలం పైన ఆసక్తితో చేస్తే రజోగుణం అవుతుంది. పని చేసి ఫలితాన్ని ఆశించకపోతేనే అది సాత్వికం అవుతుంది. కాబట్టి నువ్వు ఫలము ఆశించకుండా కర్మ చేయి. ఫలం ఆశించకుండా కర్మ చేస్తే జీవితం ఎట్లా జరుగుతుంది అంటే, నువ్వు ఫలాన్ని ఆశించద్దు అనేది కానీ ఫలాన్ని తీసుకోవద్దు అనిలే. భగవంతుడు ఫలితాన్ని ఇస్తాడు. ఇచ్చిన దాన్ని ప్రసాద బుద్ధితో నువ్వు స్వీకరించాలి. నువ్వు ఏదో నా పనికి ఫలితం వచ్చిందనేది కాదు. నువ్వు చేసిన ఫలితానికి భగవంతుడు ఇచ్చినటువంటి దాన్ని ప్రసాద బుద్ధితో స్వీకరించాలి. ఇక్కడ ప్రసాదము అనే మాట చాలా గొప్ప మాట. అది ఎందుకంటే ప్రసాదము అంటే అది దైవము యొక్క సొత్తు అనేటటువంటి భావం మనలో బలంగా ఉంటుంది. దైవము సొత్తు అని మనం ఎక్కడైనా గుడికైనా ఎక్కడైనా వెళ్ళినప్పుడు మనకు ప్రసాదం పెడితే మనం ఒకరమే తింటామా, టెంకాయ కొట్టినా ఇంకోటి కొట్టినా ఏదైనా చేస్తే దాన్ని 10 మందికి పంచుతాం. 10 మందికి ప్రసాదము అనే భావం మనకి ఎప్పుడైతే ఉంటుందో అది అందరి సొత్తు అనేది కూడా మన భావనలో ఉంటుంది. అందుకే అందరికీ పంచుతాం దాన్ని. అప్పటికప్పుడే అది అమృతం అవుతుంది. ఆ ప్రసాదం ఎందుకు అవుతుంది అంటే అక్కడ స్వార్థబుద్ధి లేదు, నిస్వార్థము ఉంది. కాబట్టి అది ప్రసాద యజ్ఞం అయింది. అప్పటికప్పుడే యజ్ఞకర్మగా మారిపోయింది అది. కాబట్టి ప్రసాద బుద్ధితో నువ్వు ఇవ్వు. ప్రసాదము అంటే అది చాలామంది ప్రసాదం అంటే మనకు ఈ అర్థమే కాదు. ఆ ప్రసాదం అనే దానికి కూడా అర్థం పోయింది ఇప్పుడు. కాబట్టి ఆ ప్రసాద బుద్ధితో నువ్వు స్వీకరించి నువ్వు అనుభవించి 10 మందికి అనుభవింపజేసి అందరికీ పంచుతూ ఆనందంగా జీవించి నీ జీవితాన్ని పండించుకొని నువ్వు ధన్యం కా అర్జున అని చెప్తున్నాడు ఇక్కడ. ప్రసాద బుద్ధితో స్వీకరించేది అలవాటు చేసుకో. కర్తవ్య దృష్టితో కర్మ చేయి, ఫలితాన్ని ఆశించొద్దు. ఒకవేళ ఫలితం వచ్చినటువంటి ఫలితం ఏదైనా సరే భగవంతుని యొక్క ప్రసాదంగా భావిస్తూ స్వీకరించు అని చెప్పి ఈ శ్లోకంలో అత్యద్భుతమైనటువంటి జ్ఞానాన్ని చెప్పాడు భగవంతుడు. ఎలా మానవుడు తరించాలో, ఎలా తను తాను ఉద్ధరించుకోవాలో చాలా అత్యద్భుతంగా యోగ కర్మ ద్వారా ఎలా ఉద్ధరించుకోవాలో చెప్తూ వెళ్తున్నాడు భగవానుడు. అలాగే చెప్పిన తర్వాత కాబట్టి యోగ దృష్టితోనే నువ్వు కర్మ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫల దృష్టితో కర్మ చేయొద్దు. యోగస్థః కురు కర్మాని సంగం త్యక్వా ధనంజయ సిద్ధ్యో సమోభూత్వా సమత్వం యోగ ఉచ్యతే అంటాడు. ఓ అర్జున, నీవు యోగనిష్ట యందుండి సంగమును త్యజించి కార్యము ఫలించినను ఫలించకపోయినను సమముగానున్నవాడవై కర్మలను చేయుము. అట్టి సమత్వ బుద్ధియే యోగమనబడును. ఇక్కడ పూర్తిగా క్లారిటీ ఇస్తున్నాడు యోగం అంటే ఏమీ అని. యోగస్థః కురు కర్మాని సంగం త్యక్వా ధనంజయ సిద్ధ్యో సమోభూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఓ అర్జున, నీవు యోగనిష్ట యందుండి సంగమును త్యజించి కార్యము ఫలించినను ఫలించకపోయినను సమముగానున్నవాడవై కర్మలను చేయుము. అట్టి సమత్వ బుద్ధియే యోగమనబడును. భగవద్గీతలో ఎన్నో చోట్ల 40 చోట్ల వస్తుంది సమత్వ బుద్ధే యోగమనబడును. యోగము సమత్వం అనే పదం 40 చోట్ల వస్తుంది. ఇక్కడ అదే సమత్వాన్నే సమత్వ బుద్ధియే యోగమనబడును అంటున్నాడు ఇక్కడ. చాలామంది యోగం అంటే ఏమి అని అడుగుతుంటారు. యోగం అంటే సమత్వమే యోగము. సమత్వం అంటే అది ఏదైనా కానీ కాక కష్టమైన సుఖమైన లాభమైన నష్టమైన ఏదాన్నైనా సమానంగా ఉండి మనం ఏమాత్రము నిష్ఠ అన్నాడు. ఇక్కడ నిష్ఠ అనే పదానికి ఆత్మస్థితికి ఆ జ్ఞానస్థితిలో నిలబడి ఆ జ్ఞానిగా ఉండి ఆత్మజ్ఞానం ఉండేటటువంటి వ్యక్తి చెదరడు. వాడు ఉబ్బి తబ్బిబ్బుగాడు. వచ్చినప్పుడు ఓకే, రానప్పుడు ఓకే, అలా ఉంటాడు. అలా ఉండడమే సిద్ధి, ఆత్మసిద్ధి అంటాడు. యోగనిష్టయందుండి అంటాడు. యోగనిష్టయందుండి అన్నాడు ఫస్ట్. యోగస్థః కురు కర్మాని అంటే యోగనిష్టయందుండి కర్మ చేయి అంటున్నాడు ఇక్కడ.
యోగనిష్ట అంటే అంతా భగవంతుని సొత్తు, అంతా భగవంతుని, ఏమి రావాలో అది వస్తుంది, ఏది పోవాలో అది పోతుంది. కాబట్టి నేను నా కర్తవ్యాన్ని మాత్రమే నేను నిర్వర్తిస్తున్నాను అనేటువంటి కర్తవ్యత దృష్టితో మాత్రమే ఉంటాడు. కానీ వాడు ఫలితాలకు ఏమాత్రం కూడా షేక్ అవ్వడు. నష్టం వచ్చిన బాధ రాదు వాడికి, లాభం వచ్చిన సంతోషము రాదు. వాడికి అర్థం తెలుసు. ఎందుకు తెలుసు? ఇది వస్తే అది వస్తుంది, అది వస్తే ఇది వస్తుంది. ఇవి రెండు ద్వంద్వాలు. ఇవి కేవలం ప్రకృతిలో రెండు ఉంటాయి. నేను ఆత్మను, నాకు ఒకటే ఉంటుంది, నేను ఒక్కదాంట్లోనే ఒక నిశ్చల స్థితిలో ఉంటే ఆనందం మాత్రమే ఆత్మ ఆనంద స్వరూపం. కాబట్టి దానికి రెండు లేవు, ద్వంద్వాలు లేవు. సుఖము దుఃఖము రెండు ఉన్నాయంటే అవి ద్వంద్వాలు. అవి ప్రకృతిలో ఉంటాయి కానీ ఆత్మలో రెండు లేవు, ఒక్కటే ఉంటుంది, కేవలం ఆనందం మాత్రమే ఉంటుంది. కాబట్టి నేను ఆత్మను, ఆత్మ ఆనంద స్వరూపం, నేను ఆనంద స్వరూపుని. నాకు రెండు లేవు. నా మనస్సుకు, నా బుద్ధికి, నా చిత్తానికి, అహంకారానికి, ప్రపంచానికి రెండు ఉండొచ్చు, నాకు రెండు లేవు అనేటటువంటి క్లారిటీ వాడికి ఉంటుంది. కాబట్టి దీనితో ఏమాత్రం తదాత్మత చెందడు, వాటి త్రిప్పులకు లోనుగాడు. వాడిని కలవరపరచలేవు, ఏవి పొంగులు ఇవ్వలేవు. అలా ఉంటాడు వాడు. అదే సమబుద్ధి. దాన్నే యోగం అంటారు అర్జున. ఆ యోగము, నువ్వు యోగ స్థితిలో ఉండావు అనే దానికి గుర్తేమంటే నీ లోపల ఏది కూడా కలతపరచలేని పరిస్థితి ఉండాలి. ఏ కలత, నష్టం వచ్చే కలత లేదు, లాభం వస్తే పొంగు లేదు, లేదా నష్టం వస్తే కృంగు లేదు. కృంగులు పొంగులు లేని సమబుద్ధి కలిగి అంటాడు. ఇక్కడ సమబుద్ధి, అదే సమత్వము. సమత్వం యోగ ఉచ్యతే అంటాడు. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్వా ధనంజయ సిద్ధ్యసిద్ధో సమోభూత్వా. సమత్వం యోగ ఉచ్యతి. సంగం త్యక్వా ధనంజయ అంటున్నాడు. సంగమంతో దేంతోనూ సంగము వద్దు, నీకు ఆసక్తి పెట్టుకోవద్దు, ఆసక్తితో కర్మలు చేయొద్దు, అనాసక్తితో కర్మ చేయాలి. యోగనిష్ట అయింది ఉండేవాడు అనాసక్తితో కర్మ చేస్తాడు కానీ ఫలాసక్తితో కర్మ చేయడు. ఇక్కడ ఫలాసక్తిని వదిలిపెట్టు అని చెప్తున్నాడు. యోగనిష్ట నుండి సంగమం త్యజించి కార్యం ఫలించినను ఫలించకపోయినను సమముగానున్నవాడవై కర్మలు చేయుము. ఇట్టి సమత్వ బుద్ధియే యోగమనబడును.